నువ్వు వీడియో ఎందుకు క్లిక్ చేసావు? నీకు 17, 18, 19 ఇయర్స్ ఆఫ్ ఏజ్ కూడా ఉండొచ్చు కొంతమందికి. సో అఫీషియల్ గా నీ కాలేజ్ లైఫ్ అయిపోయింది అండ్ నౌ యూర్ స్టెప్పింగ్ ఇన్ టు యువర్ న్యూ లైఫ్ విచ్ ఇస్ యువర్ యూనివర్సిటీ లైఫ్. నాదైతే ఫస్ట్ మంత్ చాలా రఫ్ గా గడిచింది. లైక్ 2-3 వీక్స్ అయితే వెరీ రఫ్. అండ్ ఫస్ట్ ఇయర్ ఫ్రెండ్షిప్స్ మోస్ట్లీ ఎవరికి 4th ఇయర్ వరకు ఉండవు. స్ట్రెస్, యాంగ్జైటీ, కంపారిజన్ తప్ప ఇంకేం ఉండవు మీ కాలేజ్ లైఫ్ లో. అది లాంచ్ చేసి అది సక్సెస్ఫుల్ అయిందంటే నువ్వు బిలియనర్ అయిపోతావు. నీ గురించి వేరే వాళ్ళు ఆలోచిస్తారా నువ్వు ఎప్పుడు అనుకో. ఈ అమ్మాయి క్లాస్ వినదు, ఈ అమ్మాయి ఎప్పుడు ఫోన్ లోనే ఉంటది, ఈ అమ్మాయి స్టడీ సీరియస్ గా తీసుకోలేదు, ఈ అమ్మాయిని మనం పట్టించుకోకూడదు. ఫస్ట్ షుడ్ బి ఆల్వేస్ యువర్ సెల్ఫ్. సెకండ్ ప్లేస్ లో అదర్స్ రావాలి. కాలేజ్ ఇస్ ఆల్ అబౌట్ మేకింగ్ యువర్ ప్రయారిటీ లిస్ట్ అండ్ మేనేజింగ్ బోత్ ఆఫ్ దెమ్. ఆ కాంపిటీషన్ టువర్డ్స్ మీరు వర్క్ చేస్తే మీరు మీ గోల్ ని రీచ్ అయిపోతారు. సో ప్రొఫెసర్ దృష్టిలో మీరు మీ ఇంప్రెషన్ గట్టిగా ఉంచుకోండి. ఎందుకంటే వాళ్ళ చేతిలో మీ మార్క్స్ ఉంటాయి, మీ అటెండెన్స్ ఉంటుంది, మీ గ్రేడ్స్ ఉంటాయి, మీ CGPAs ఉంటాయి. మీకు చాలా మిక్స్డ్ ఎమోషన్స్ ఉండొచ్చు. లైక్ యాంగ్షియస్ గా ఫీల్ అవడం, స్ట్రెస్ ఫీల్ అవడం, ఎలాంటి ఫ్రెండ్స్ దొరుకుతారు, ప్రొఫెసర్స్ ఎలా ఉంటారు, బాగా చదవగలనా, బ్యాక్లాగ్స్ ఉంటాయా, అది ఇది సో మెనీ ఎమోషన్స్. అండ్ డోంట్ వరీ, ఐ కెన్ రిలేట్ టు యూ బికాస్ ఇదే ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ నాది 1 year బ్యాక్ ఉంది. నౌ ఐఎమ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్. సేమ్ సిచ్యువేషన్ లో నేను లాస్ట్ ఇయర్ 2024 లో ఉన్నాను. అది ఆల్రెడీ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ కాలేజ్ లైఫ్ అయిపోయింది కాబట్టి ఐ థింక్ ఇఫ్ ఐ కెన్ హెల్ప్ ఫ్యూ పీపుల్ ఆఫ్ యూ హూ ఆర్ వాచింగ్, దట్ వుడ్ బి రియలీ హ్యాపీ అండ్ ఐ విల్ బి రియలీ హ్యాపీ. లైక్ చూసిన ఒక ఎంతమంది చూస్తారు ఈ వీడియో నాకు తెలియదు, బట్ చూసిన ఒక 10 members లో ఒక్కరికైనా హెల్ప్ అయితే ఐ థింక్ దట్ ఈస్ మై happiness. And before we start this video, if you're new to my channel, hi, this is Likita and welcome to my channel Life of Likita. And మీరు నా వీడియో, ఈ వీడియో or any of the video మీరు చూసి మీకు నచ్చినట్లయితే please do consider subscribing. ఎక్కువ ఆగేసాను, let's get started with this video. నా ఫస్ట్ పాయింట్ వచ్చి కాలేజ్ స్కూల్లో అయితే కాదు. సో బేసిక్ గా మీకు స్కూల్లో చాలా స్కూల్ ఫిట్టింగ్ చేపిస్తారు, హోంవర్క్స్ ఇస్తారు, ఇది చేయండి అది చేయండి అని చెప్పి బేసిక్ గా మీకు ఒక లిస్ట్ ఉంటది. టీచర్స్ మీకు ఆ లిస్ట్ ఇస్తారు, మీరు ఆ లిస్ట్ లో ఉన్న అన్ని చేస్తే మీరు గుడ్ గర్ల్ ఆర్ గుడ్ బాయ్ అయి ఉండొచ్చు. బట్ కాలేజ్ లో మీకు అలా చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. మొత్తం మీరే A to Z పిన్ టు పిన్ మొత్తం మీరే డిస్కవర్ చేసుకొని అసైన్మెంట్ నుంచి, చదువు నుంచి, ఎగ్జామ్స్ నుంచి, లేదా ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గర అప్రోచ్ అవ్వాలి, అవన్నీ A to Z మొత్తం మీకే తెలిసి ఉండాలి. అండ్ మొత్తం ఒక 1 month వరకు నేనైతే ఫుల్ డిఫికల్టీలోనే ఉన్నాను. స్టార్టింగ్ మంత్ మొత్తం ఎప్పుడైతే మీకు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు, మొత్తం మీరే చేసుకోవాలి అన్నప్పుడు మీ జర్నీ అక్కడే స్టార్ట్ అయ్యింది. బట్ ఫీలింగ్ లాస్ట్ ఆన్ ది ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ ఆర్ ఫస్ట్ మంత్ ఆఫ్ కాలేజ్ ఈజ్ వెరీ 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 బేసిక్. చాలా నార్మల్, అది అందరికీ అయింది. బట్ డోంట్ వరీ, గివ్ ఇట్ టైం, మొత్తం సెట్ అయిపోద్ది అదే. సో మీరు ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు దానికి. మీరు ప్రతి చిన్న విషయాన్ని స్కూల్ తో కంపేర్ చేసుకుంటూ ఉంటే విల్ నాట్ గ్రో. సో ఫస్ట్ పాయింట్ ఇస్ కాలేజ్ స్కూల్ లా ఉండదు అండ్ స్కూల్ తో కంపేర్ చేయడం ఇంకా మీరు ఆపేయాలి. బికాస్ ఇక్కడ నుంచి మీరు ఒక కొత్త జర్నీ స్టార్ట్ చేయబోతున్నారు. సో అన్ని కొత్త లెర్నింగ్, కొత్త మిస్టేక్స్, కొత్త సాక్రిఫైసెస్, కొత్త కాంప్రమైజెస్ అన్ని చేయాల్సి వస్తుంది. సో అట్లా ఫ్లోలో అల్లుకుపోవడమే. సో ద నెక్స్ట్ పాయింట్ ఇస్ ఫ్రెండ్షిప్స్ డూ టేక్ టైమ్ టు బిల్డ్. బేసిక్ గా మీ స్కూల్లో చూసుంటే ఫ్రెండ్షిప్స్ చాలా ఈజీ చేయడం. ఈ హోంవర్క్ చేసావు నువ్వు, ఈ మ్యాథ్స్ ప్రాబ్లమ్ చేసావు నువ్వు, అలా చెప్పి ఫ్రెండ్షిప్స్ ఈజీగా బాండ్ అయిపోతాయి. బట్ కాలేజ్ అలా కాదు. కాలేజ్ లో ఇట్ విల్ టేక్ టైమ్, ఇట్ విల్ టేక్ యువర్ ఎఫర్ట్ బికాస్ ఫ్రెండ్షిప్స్ టేక్ టైమ్. ఎస్పెషలీ కాలేజ్ లో. స్కూల్ లైఫ్ మొత్తం ఒకే స్కూల్లో చేస్తారు. సో మీకు తెలుసు టీచర్స్, ఫ్రెండ్స్, అబ్బాయిలు అమ్మాయిలు అందరు మీకు తెలిసి ఉంటారు. బట్ కాలేజ్ లో ఢిల్లీ నుంచి కొంతమంది వస్తారు, గుంటూరు నుంచి కొంతమంది వస్తారు, విజయవాడ నుంచి కొంతమంది వస్తారు, హైదరాబాద్ నుంచి వస్తారు. అసలు ఇండియాలో ఎన్ని ప్లేసెస్ ఉన్నా అన్నిట్లో నుంచి వచ్చేస్తారు. చాలా మంది వచ్చి ఇక్కడ చదువుకుంటారు. ద పాయింట్ ఈస్ మీరు స్కూల్లో చాలా ఫెమిలియర్ ఫేసెస్ తో పెరుగుతారు, గ్రో అవుతారు, ఆడుకుంటారు, తింటారు. సో బాగుంటది. బట్ కాలేజ్ లో అలా ఉండదు. కాలేజ్ లో మీకు ఒక్కొక్క ఫ్రెండ్ ఒక్కొక్క ప్లేస్ నుంచి అయి ఉంటాడు. సో ఒక్కొక్క క్యారెక్టర్, ఒక్కొక్క బిహేవియర్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఆ డిఫరెంట్ బిహేవియర్ ని మీరు స్టడీ చేసి వాళ్ళతో వైబ్ అయ్యి మీ వైబ్ కి తగ్గట్టు పీపుల్ ని ఎత్తుక్కొని మొత్తం చూస్ చేసుకొని ఫ్రెండ్స్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది. ఇట్ మే టేక్ 1-2 months టు ప్రాపర్లీ బిల్డ్ అ ఫ్రెండ్స్. మీరు ఏం చేయకుండా నేను కూర్చుంటాను, నా ఫ్రెండ్షిప్స్ అలాగే అయిపోతాయి అంటే అవ్వదు. అలా అస్సలు అవ్వదు. నేను అలాగే ఉన్నా, బట్ అలా ఏం అవ్వలేదు. సో నేను దాని తర్వాత స్లోగా ఐ అండర్స్టూడ్ ద సిచ్యువేషన్. లేదు నేను ఎలోన్ గా ఉంటాను, ఉండగలను అన్నా సరే తప్ప యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. సో దీనిలో నేను ఇచ్చే సజెషన్ ఏంటి, నోట్స్ అడగండి ఆర్ డౌట్స్ అడగండి. అలా కాకుండా ఇప్పుడు సడన్ గా అందరితో కలవాలంటే చాలా టైం పట్టిద్ది. అండ్ టేక్ యువర్ టైం. వెంటనే చేసాలని లేదు, బట్ చేయడం ఈస్ ఇంపార్టెంట్ ఇస్ వాట్ ఐ ఫీల్. అండ్
ఫ్రెండ్షిప్ విషయంలో అయితే అదే చెప్తాను, అందరు మీ ఫ్రెండ్ అని అనుకోకండి, కొంచెం వైజ్ గా డిసిషన్స్ తీసుకోండి ఇన్ ద టాపిక్ ఆఫ్ ఫ్రెండ్షిప్స్. ఎవరిని పడితే ఆడు ఈ నా ఫ్రెండ్, ఈ అమ్మాయి నా ఫ్రెండ్ అని అలా చెప్పుకొని పెద్ద పెద్ద లైక్ గ్రూప్స్ ఉంటే మీకు పనికే రాదు. ఐ బిలీవ్ క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ, కాబట్టి మీకు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నా సరే ఆ ఇద్దరు మంచి వాళ్ళు అయి ఉండాలి. బీ వైజ్ ఇన్ టేకింగ్ డెసిషన్స్ ఇన్ ద టాపిక్ ఆఫ్ ఫ్రెండ్షిప్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ప్రొఫెసర్స్ డూ నోటీస్ యూ. మిమ్మల్ని ప్రొఫెసర్స్ చాలా నోటీస్ చేస్తారు, ఈదర్ ఫర్ ది రాంగ్ రీజన్స్ ఆర్ రైట్ రీజన్స్. లైక్ మీరు మంచి పని చేసినా గుర్తుపెట్టుకుంటారు, మీరు చెడ్డ పని చేసినా సరే గుర్తుపెట్టుకుంటారు. సో ఇట్స్ రియలీ ఇంపార్టెంట్ మీ ప్రొఫెసర్స్ లో మీరు ఎలాంటి ఇంప్రెషన్ క్రియేట్ చేస్తున్నారని చెప్పి. నేను ఇప్పుడు నా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, నాకు బాగా తెలిసింది, మా క్లాస్ లోనే జరిగింది. మా క్లాస్ ఉంటది, 65 మెంబర్స్ ఉంటారు ఒక క్లాస్ లో. అండ్ దెన్ ఒక అమ్మాయి ఉంటది, ఆ అమ్మాయి ఎప్పుడు ఫోన్ లోనే ఉంటది, 24/7 ఫోన్. మరి ఆ అమ్మాయి ఇంట్లో ఏం చేస్తుందో నాకు తెలీదు, బట్ క్లాస్ లో వచ్చిన వెంటనే వెనకాల లాస్ట్ సీట్ లో మాకు ఛార్జింగ్ పాయింట్స్ ఉంటాయి. ఫోన్స్ అఫ్ కోర్స్ అలౌడ్ బై ద వే. ఆ అమ్మాయి లాస్ట్ బెంచ్ లో కూర్చుంటది, ఎప్పుడు ఛార్జింగ్ పెట్టుకొని ఉంటది, చాటింగ్ చేసుకుంటూ ఉంటది, ఆర్ కాల్స్ వచ్చినప్పుడు బయటకు వెళ్ళి మాట్లాడుద్ది. ఒక రోజు మా క్లాస్ జరుగుతుంది అనమాట, అండ్ దెన్ తనకి కంటిన్యూస్ గా కాల్స్ వస్తూనే ఉన్నాయి, తను సైలెంట్ లో పెట్టదు ఫోన్. ఎన్నిసార్లు చెప్పారంటే ప్రొఫెసర్స్ లిటరలీ సైలెంట్ లో పెట్టు అని, బికాస్ రింగ్ టోన్ ఇస్ డిస్టర్బింగ్ కదా. ఇలా ప్రొఫెసర్స్ నీట్ గా సీరియస్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు తనకు ఒక కాల్ వచ్చిందని చెప్పి వెంటనే డోర్ తీసుకుని ఫట్ అని నడుచుకుంటూ వెళ్ళిపోయేది అనమాట. ఇప్పుడు ఆ ప్రొఫెసర్స్ కి, అప్పుడున్న లెక్చరర్ కి, మ్యామ్ గాని సార్ గానికి ఏముంటది, ఈ అమ్మాయి క్లాస్ వినదు, ఈ అమ్మాయి ఎప్పుడు ఫోన్ లోనే ఉంటది, ఈ అమ్మాయి స్టడీ సీరియస్ గా తీసుకోలేదు, ఈ అమ్మాయిని మనం పట్టించుకోకూడదు, అంతే. దీస్ 4 reasons ఆర్ ఎనఫ్ టు మేక్ అ బ్యాడ్ ఇంప్రెషన్. మీరు రూల్ పెట్టేసుకోండి, క్లాస్ జరుగుతున్నప్పుడు మీ మమ్మీ డాడీ ఆర్ మీకు అన్నయ్య తమ్ముడు సిబ్లింగ్స్ అలా ఉంటే వాళ్ళు తప్ప ఇంకెవరు కాల్ చేసినా సరే ఎత్తకూడదు. బికాస్ వాళ్ళు చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్, బికాస్ దే నో యూర్ గోయింగ్ టు కాలేజ్ కదా. సో ఎందుకు చేస్తారు, ఒకవేళ ఇంపార్టెంట్ అయితేనే చేస్తారు. సో ఇంపార్టెంట్ కాబట్టి యూ హ్యావ్ టు గో అవుట్ అండ్ టాక్ టు యువర్ పేరెంట్స్ ఆ టైంలో. అది తప్ప మీ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ చేస్తారు ఊరికే ముచ్చట్లేయడానికి, సోచ్ చెప్పడానికి. అది అవసరమా అంతా? మీకు ఒకవేళ ఆ లెక్చర్ ఇంపార్టెంట్ అయితే మీరు మూసుకొని ఆ కాల్ కట్ చేసి అక్కడే ఉండి వింటారు. ఆ అమ్మాయికి ఆ లెక్చర్ ఇంపార్టెంట్ కాదు కాబట్టి, ఆ అమ్మాయికి వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి ఆ అమ్మాయి బయటికి వెళ్ళి మాట్లాడేసి వచ్చేది. అండ్ దట్ రియలీ కాట్ అప్ ఆన్ ప్రొఫెసర్స్ ఐ. ఆ 60 మెంబర్స్ లో ఎవరిని గుర్తు పెట్టుకోకుండా ఆ అమ్మాయిని ఒక్కనే గుర్తు పెట్టుకున్నారు. ఎందుకు? ఫర్ ద రాంగ్ రీజన్. తను క్లాస్ వినట్లేదు, తన కాల్స్ ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోయింది, ఫోన్స్ ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోయింది. సో ప్రొఫెసర్ దృష్టిలో మీరు మీ ఇంప్రెషన్ గట్టిగా ఉంచుకోండి, ఎందుకంటే వాళ్ళ చేతిలో మీ మార్క్స్ ఉంటాయి, మీ అటెండెన్స్ ఉంటుంది, మీ గ్రేడ్స్ ఉంటాయి, మీ CGPAs ఉంటాయి, మీ పాస్ ఆర్ ఫెయిల్ వాళ్ళ ఈ హ్యాండ్ లో, ఈ రైట్ హ్యాండ్ లో ఉంటది అనమాట. సో మీరు అది బాగా రావాలి, మంచిగా గ్రో అవ్వాలి అంటే వాళ్ళ దృష్టిలో మీరు మంచిగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి మీరు మంచిగా క్లాస్ వినాలి. సో మై 4th పాయింట్ ఇస్, మీరు మీ ఇంట్రెస్ట్ ని త్వరగా ఎక్స్ప్లోర్ చేసేయండి. అంటే బేసిక్ గా ఇప్పుడు మీకు డాన్స్ అంటే ఇష్టం అనుకోండి, ఆర్ పెయింటింగ్ అంటే ఇష్టం, ఆర్ మీకు కొంచెం క్రియేటివ్ గా ఇట్లా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేయడం అంటే ఇష్టం, ఆర్ మీకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం, ఆర్ సినిమాటోగ్రఫీ అంటే ఇష్టం. ఇట్లా చాలా క్లబ్స్ ఉంటాయి. ఐఎమ్ షూర్ ప్రతి కాలేజ్ లో, ప్రతి యూనివర్సిటీలో ఇట్లాంటి చాలా ఎంకరేజింగ్ క్లబ్స్ ఉంటాయి, వేర్ స్టూడెంట్స్ కెన్ టేక్ పార్ట్ ఇన్ డిఫరెంట్ క్లబ్స్ ఆర్ డిఫరెంట్ యాక్టివిటీస్ వాళ్ళకి నచ్చిన దాంట్లో. మంచిగా ప్రో డాన్సర్ అవుతాను, నేను ప్రొఫెషనల్ డాన్సర్ అవుతానే అయితేనే నేను స్టేజ్ మీద డాన్స్ చేస్తాను, ఆ టైం రాదు. ఇప్పుడు ఫోటోగ్రఫీ ఉంది, నాకు ఫొటోస్ తీయడం అంటే ఇష్టం, నాకు ఎస్థెటిక్ గా ఫొటోస్ తీయడం అంటే ఇష్టం, బట్ నా దగ్గర ఫోన్ లేదు, నాకు ఇంతగా రాదు, నాకు జస్ట్ బేసిక్ లెవెల్ ఆఫ్ ఎడిటింగ్ వచ్చు. సో నేను అవన్నీ బాగా నేర్చుకొని ఇంట్లో ఫస్ట్ దాని తర్వాత జాయిన్ అవుతాలి, ఒకేసారి ప్రొఫెషనల్ గా ప్రోగా జాయిన్ అవుతాలి అంటే ఆ టైం రాదు ఎప్పటికీ. మీరు ఒకసారి జాయిన్ అయితేనే మీరు స్లోగా గ్రో అవుతారు, డెవలప్ అవుతారు. స్టడీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, అది మీ ప్రయారిటీ లిస్ట్ లో ఫస్ట్ ఉండాలి. బట్ దాంతో పాటు మీకు చిన్న ఇంట్రెస్ట్ కానీ, ప్యాషన్స్ కానీ, లేదా మీకు చేయాలి అన్నది ఏమైనా అనిపిస్తే కూడా దాన్ని కూడా పర్సూ చేస్తూ సైడ్ బై సైడ్ మేనేజ్ చేస్తూ నడవాలి. ఇంకా 10 టాస్క్లు చేయాలని ఉంది, చేయడం ఇంపార్టెంట్ కాదు, దాన్ని మేనేజ్ చేస్తూ అన్నిట్లో మీరు మీ బెస్ట్ ఇవ్వడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ యూ షుడ్ నాట్ ల్యాక్ అనమాట. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ మీ స్టడీస్ లో కూడా బెస్ట్ ఇవ్వాలి, ఇక్కడ బెస్ట్ ఇవ్వాలి అనేది. ఇంకా మీకు దానిపైన ఎంత పిచ్ ఉంటే మీరు అంత ఫోకస్డ్ గా ఉంటారు. సో నా పాయింట్ ఏంటంటే, మీకు ఒకవేళ ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే అది ప్లీజ్ దాంతో స్టడీస్ తో పాటు దాన్ని తెలుసుకొని, దాన్ని ఫైండ్ అవుట్ చేసుకొని మీరు రెండు మేనేజ్ చేసుకుంటూ కాలేజ్ లైఫ్ ని గడపండి. సో ద 5th పాయింట్ ఇస్ జాయిన్ క్లబ్స్. లాస్ట్ పాయింట్ లో నేను మీ ప్యాషన్ ని ఫాలో అవ్వండి అని చెప్పాను. దిస్ పాయింట్ ఆల్సో, మీరు ఆ ప్యాషన్ ని ఫాలో అవడానికి మీకు కాలేజ్ లో, యూనివర్సిటీస్ లో చాలా ఆప్షన్స్ ఉంటాయి, చాలా చూస్ చేసుకోవడానికి చాలా వెరైటీస్ ఉంటాయి. మీరు డాన్స్ లో ప్యాషన్ ఉంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే డాన్స్ క్లబ్ జాయిన్ అవ్వండి. ఫోటోగ్రఫీలో ప్యాషన్ ఉంటే ఫోటోగ్రఫీ క్లబ్ లో జాయిన్ అయిపోండి. నేనైతే చాలా దాంట్లో జాయిన్ అయ్యి చాలా మందికి ఇంటర్వ్యూ ఇచ్చాను. లైక్ యూ నేమ్ ఇట్, ఐ గివెన్ ఇంటర్వ్యూ అందరికి. ఇంటర్వ్యూ అన్ని క్లబ్స్ లో ఇచ్చాను.
కొన్ని క్లబ్స్ లో పాస్ అయ్యాను, కొన్ని క్లబ్స్ లో ఫెయిల్ అయ్యాను, అండ్ దట్ ఈస్ అ లెర్నింగ్ ప్రాసెస్. మీరు పాస్ అయ్యానని పైకి ఎక్కిపోవాల్సిన అవసరం లేదు. ఫెయిల్ అయ్యానని చెప్పి నేను ఫెయిల్ అయిపోయాను అవసరమే లేదు. ద పాయింట్ ఇస్ మీరు ఎంత పడితే అంత క్లబ్స్ లో జాయిన్ అవ్వండి. దట్ విల్ రియలీ హెల్ప్ యూ బిల్డ్ కనెక్షన్స్, ఫ్రెండ్స్, మీకు ఎక్కువ కాంటాక్ట్స్ ఉంటాయి, మీకు ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది. మీకు డే అంతా కాలేజ్ ఉండదు. ఇఫ్ 9 to 4 ఇస్ కాలేజ్ టైమింగ్స్, మీకు డే అంతా కొన్ని డేస్ లో ఫుల్ ప్యాక్డ్ హెక్టిక్ స్కెడ్యూల్స్ ఉంటాయి. బట్ కొన్ని డేస్ లో కొన్ని క్లాసెస్ క్యాన్సిల్ అయిపోతాయి డ్యూ టు వేరియస్ రీజన్. లెక్చరర్ రాలేదని లేదా మీటింగ్ ఉందని చెప్పి అలా క్యాన్సిల్ అయిపోతాయి. సో అలా క్యాన్సిల్ అయినప్పుడు మీరు ఖాళీగా రీల్స్ చూడకుండా, యూట్యూబ్ చూడకుండా క్లబ్ లో వెళ్ళి క్లబ్ లో మీరు మీకు నచ్చిన యాక్టివిటీ చేయొచ్చు. అలా మీకు గంట సేపు టైం స్పెండ్ అయిపోతే వాల్యుబుల్ టైం స్పెండ్ అయ్యింది. ఇట్లా రీల్స్ చూస్తూ ఇన్స్టాగ్రామ్ చూస్తూ వేస్ట్ చేయకుండా అట్లా వెళ్ళి చేస్తే మీకు డెవలప్ అయింది. అండ్ కాలేజ్ ఇస్ ఆల్ అబౌట్ డెవలపింగ్ యువర్ సెల్ఫ్, గ్రోయింగ్ యువర్ సెల్ఫ్ ఇంటూ అ బెటర్ వే అండ్ being the best version of yourself. So the 6th point is stop comparing yourself with others. మీ జర్నీని వేరే వాళ్ళ జర్నీతో కంపేర్ చేసుకోకండి. ఆ అమ్మాయి కూడా సేమ్ సిలబస్ చదివింది, ఆ అమ్మాయి కూడా రోజు కాలేజ్కి వస్తుంది, ఆ అమ్మాయి కూడా సేమ్ ప్రొఫెసర్ దగ్గర చదువుకుంటుంది, నేను అదే చేస్తాను. ఆ అమ్మాయికి 95 ఎలా వచ్చేసింది, నాకెందుకు 93 వచ్చినాయి? దట్ ఈస్ కంపారిజన్, దట్ ఈస్ నాట్ హెల్దీ. కాంపిటీషన్ ఏంటి? ఆ అమ్మాయికి ఈసారి 95 వచ్చింది, నెక్స్ట్ సెమిస్టర్ లో నెక్స్ట్ ఎగ్జామ్ లో నాకు 97 రావాలి, ఆర్ ఆ అమ్మాయి కంటే ఎక్కువ రావాలి. దట్ ఈస్ కాంపిటీషన్. సో ద 7th పాయింట్ ఇస్ నో చెప్పడం నేర్చుకోండి. ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ టు సే నో టు సేవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సర్టెన్ సిచ్యువేషన్స్. దాని అర్థం ఏంటంటే, ట్రస్ట్ మీ, మీరు నో చెప్పడం నేర్చుకున్నారంటే లైఫ్ విల్ బికమ్ అ లాట్ మోర్ ఈజీ అండ్ స్ట్రెస్ ఫ్రీ. ఈ వీకెండ్ మా ఫ్రెండ్స్ ప్లాన్ చేశారు అనుకోండి, నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు ఈ వీకెండ్ ఇంట్లో కూర్చొని మూవీ చూడాలని ఇష్టం ఉంది నాకు. బట్ మా ఫ్రెండ్స్ నువ్వు వస్తావా వీకెండ్ కి, ప్లాన్ ఉంది కదా హోటల్కి వెళ్దామని అన్నారు. నాకేమో ఇంట్లో మూవీ చూడాలని ఉంది, ఎక్కడికి వెళ్ళాలని లేదు. అలాంటి టైంలో నా ఫ్రెండ్స్ అడిగారు కదా, ఇప్పుడు నేను వెళ్ళకపోతే మళ్ళీ నా గురించి ఏదో ఒకటి అనుకుంటారు, లేదా ఇప్పుడు నేను వెళ్ళకపోతే నా ఫ్రెండ్షిప్ కట్ అయిపోయింది, లేదా వాళ్ళు బాధ ఫీల్ అవుతారు, అప్పుడు నెక్స్ట్ టైం వాళ్ళు ప్లాన్ వేసినప్పుడు నన్ను పిలవరు అని చెప్పి మీరు ఫోర్స్ఫుల్ గా ఎస్ చెప్పి వెళ్ళారా అనుకోండి. ఫస్ట్ పాయింట్, మీకు మీరు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. సెకండ్ పాయింట్, మీకు ఇష్టం లేని పని చేయాల్సి వస్తుంది బికాస్ అవతల వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పి. ఆ అవతల వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పి మిమ్మల్ని మీరు సాక్రిఫైస్ చేసుకుంటారు చూడు, అది ఎందుకు పనికి రాదు. మూవీ చూడాలని ఉంది కదా, మూవీ చూడండి. వాళ్ళతో బయటికి వెళ్ళాలని చెప్పి నీ మూవీ నీ కంప్యూటర్ అన్ని పక్కన పెట్టేసి రెడీ అయ్యి ఇష్టం లేక వాళ్ళతో వెళ్తే మీకు వచ్చేది ఏం లేదు. నీకు వెళ్ళాలని ఉంటే వెళ్ళు, వెళ్ళాలి అని లేకపోతే వెళ్ళొద్దు, నో అని చెప్పి అంతే. పెద్ద కష్టమేం కాదు. వాళ్ళు చెప్పారని నువ్వు ఫాలో అవడం అవసరం లేదు. ఆడు పిలిచారు కదా వెళ్ళాలి ఖచ్చితంగా అవసరం లేదు. ఆడికి చెప్పాడు కదా చేయాలి అవసరం లేదు. నీకు చేయాలని ఉందా చెయ్యి, చేయాలని లేదా చేయకు. యాజ్ సింపుల్ యాజ్ దాట్. అండ్ ద నెక్స్ట్ పాయింట్ ఇస్ ఇట్స్ ఓకే టు బి కన్ఫ్యూజ్డ్. కొంతమంది ఫుల్ ప్లాన్ తో ఉంటారు, ఎందుకు ఈ కాలేజ్ జాయిన్ అయ్యాను, ఎందుకు ఈ కోర్స్ తీసుకున్నాను, నా ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, నా కెరియర్ ప్లాన్ ఏంటి. కొంతమందికి ఫుల్ ప్రాపర్ గా ప్లాన్ ఉంటది. మనలో 100% లో 99 of them కి ఎలాంటి ప్లాన్ ఉండదు. మీ ఫ్రెండ్స్ ఏం తీసుకుంటున్నారో చూడండి, వాళ్ళు ఎందుకు అది తీసుకుంటున్నారో అడగండి, వాళ్ళు డిస్కషన్స్ పెట్టండి. ఇక్కడ నా మైక్ ఆగిపోయింది. సో బేసిక్గా ద హోల్ పాయింట్ ఇస్ మైండ్లో ఏదో ఒక గోల్ డెస్టినేషన్ పెట్టుకొని దాని టువర్డ్స్ వర్క్ చేయండి. ఏది లేకుండా బ్లైండ్గా మీకు ఇష్టం వచ్చిన దారి ఫాలో అయితే పనికిరాదు. పాయింట్ ఏంటంటే బేసిక్ లైఫ్ స్కిల్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ యువర్ CGPA. లైక్ కుకింగ్ కానీ, మేనేజింగ్ టాస్క్, మేనేజింగ్ మనీ. స్కూల్ లైఫ్స్ లో మైక్రోసాఫ్ట్ చాలా బేసిక్ గా చెప్తారు, ఎక్సెల్ కూడా చాలా బేసిక్ గా చెప్తారు, అండ్ మెయిల్ పెట్టడం అసలు మీకు నేర్పిలి ఇట్లా మెయిల్ పెట్టాలని చెప్పి. బట్ వన్స్ యూ ఎంటర్ కాలేజ్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్, లైక్ మెయిల్స్ పెట్టడం కానీ ప్రొఫెసర్స్ కి. లైక్ మెయిల్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ కాలేజ్. లైక్ ఒకవేళ మీకు మెయిల్స్ పెట్టడం రాదు, నేర్చుకోవాలి అనుకుంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లెర్న్. చాలా ఇంపార్టెంట్ మెయిల్ అనేది. సో మెయిల్స్ నేర్చుకోండి, ఎక్సెల్ నేర్చుకోండి, మైక్రోసాఫ్ట్ నేర్చుకోండి. స్పెషలీ బీటెక్ వాళ్ళైతే ఇంకా కోడింగ్ అంటారు. ఫర్ ఆల్ ఆఫ్ దోస్ యూ నీడ్ అ లాట్ ఆఫ్ ల్యాప్టాప్ నాలెడ్జ్ అండ్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అవన్నీ బాగా నేర్చుకోండి. పీపీటీస్ చేయడం నేర్చుకోండి. ఇవన్నీ మీకు రావాల్సిందే బికాస్ ఇది అవుట్ ఆఫ్ యువర్ కాలేజ్ కూడా మీకు పనికొస్తాయి. ఇన్ జనరల్ లైఫ్ లో కూడా మీకు ఇవన్నీ పనికొస్తాయి. సో ఆల్ దీస్ స్కిల్స్ యూ నీడ్ టు డెవలప్ నౌ. అండ్ మీ కాలేజ్లో కూడా పనికొస్తాయి, అండ్ దెన్ అవుట్ ఆఫ్ కాలేజ్ ఆల్సో మీరు జాబ్ కలా వెళ్ళినప్పుడు కూడా మీకు బాగా పనికొస్తాయి. అప్పుడు మీకు ఎవరికి నేర్పించడానికి ఉండదు, అప్పుడు మీకు వచ్చి ఉండాలి ఆల్రెడీ. ఈ 4 years మొత్తం మీకు లెర్నింగ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి, లెర్నింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి యూ విల్ హ్యావ్ టు లెర్న్ న్యూ థింగ్స్ విచ్ యూ డోంట్ నో. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ద ఫైనల్ పాయింట్ ఆఫ్ టుడేస్ వీడియో ఇస్ యువర్ డిగ్రీ ఇస్ నాట్ ఈక్వల్స్ టు యువర్ డెస్టినీ. ఇప్పుడు వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు, వాళ్ళకి మంచి పేరు ఉందంటే నువ్వు ఏ డిగ్రీ చేస్తే ఏంటి చెప్పు. నువ్వు బీటెక్ డిగ్రీ చేసావని చెప్పి నువ్వు ఖచ్చితంగా ఇంజనీరింగ్ అవ్వాలి, అందులోనే నీకు మంచి స్కోప్ ఉంది అంటే అది నేను నమ్మను. నువ్వు డిగ్రీ బీటెక్ చేస్తూ, నువ్వు నార్మల్ బీటెక్ చేస్తూ కూడా నువ్వు పెద్ద CEO ఆర్ నీకు సమ్ ర్యాండమ్ ఏదో ఒక థాట్ వచ్చి ఒక యాప్ క్రియేట్ చేసి నువ్వు అది లాంచ్ చేసి అది సక్సెస్ఫుల్ అయిందంటే నువ్వు బిలియనర్ అయిపోతావు. నీకు ఏవి అవ్వాలని ఉంది, దాన్ని నువ్వు కష్టపడుతున్నావు, దాని ఆ పాత్రలో వెళ్తున్నావు, ఆ రైట్ డైరెక్షన్లో వెళ్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఒక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నాను, అటెండెన్స్ రియలీ ప్లేస్ అ ఇంపార్టెంట్ రోల్.
సో అటెండెన్స్ కూడా ఎక్కడ కూడా మిస్ చేయకండి, మీరు బ్యాక్లాగ్స్ పెట్టుకోకండి, అటెండెన్స్ షార్ట్ అవ్వలేకండి. 3 years or 4 years ఏదైతే ఇట్స్ గోనా బి అ లైఫ్ చేంజింగ్ పాయింట్ ఫర్ యూ. మీ చేతిలోనే ఉంది మీరు మీ లైఫ్ ని ఎలా తీసుకెళ్ళాలి. CGPA కూడా 8.5 or 8 above points మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. బేసిక్గా కాలేజ్ లైఫ్ ఇస్ నాట్ అబౌట్ జస్ట్ అటెండింగ్ క్లాసెస్, వెళ్ళామా అటెండెన్స్ ఇచ్చామా చదువుకున్నామా వచ్చేసామా అన్నట్టు కాకుండా కొంచెం ఎంజాయ్ కూడా చేయండి, బికాస్ దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ లైఫ్. ఇట్స్ ఓకే ఇఫ్ యూ ఫెయిల్, ఇట్స్ ఓకే ఇఫ్ యూ ఆర్ నాట్ ప్రొడక్టివ్ ఆల్ ద టైమ్, ఇట్స్ ఓకే ఇఫ్ యూ మేక్ సమ్ మిస్టేక్స్ సమ్ టైమ్స్. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, బట్ వెన్ ఇట్స్ డన్ ఇన్ లిమిట్. ఒకసారి లిమిట్ క్రాస్ అయితే దట్ ఈస్ నాట్ ఓకే ఆబ్వియస్లీ, అండ్ దట్ ఈస్ ఆల్సో హార్మ్ఫుల్. సో అది చేయకుండా మీరు మీ లిమిట్లో ఎన్ని చేసుకున్నా సరే తప్పలేదని నేను అనుకుంటున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎంజాయ్ ది జర్నీ. అప్స్ అయినా డౌన్స్ అయినా రైజెస్ అయినా లోస్ అయినా. మీరు ఈ వీడియో ఇక్కడ వరకు చూసారంటే ఐమ్ రియలీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్. మీ వాల్యుబుల్ టైం నాకు ఇచ్చినందుకు ఐమ్ రియలీ గ్రేట్ఫుల్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియో షేర్ చేయాలి, సో దట్ దే ఆల్సో నో ఏమేమి తెలుసుకోవాలో కాలేజ్ జాయిన్ అయ్యే ముందు. అండ్ ఐ విల్ సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.